హే గైస్, ఎలా ఉన్నారు? ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. అయినా కానీ పాకిస్తాన్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ ఇండియా యొక్క ఫారెన్ పాలసీని తెగ పొగిడాడు. ఇండియా తనకి నచ్చినప్పుడు రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటుందంటూ ఇండియా ఆధిపత్యాన్ని మెచ్చుకున్నాడు. ఇండియాకి చైనాకి మధ్యలో అసలు గడ్డి వేయకపోయినా బగ్గుమంటుంది. అలాంటిది చైనా వాళ్ళ మీడియా ఇండియాని శబాష్ అంటుంది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి అండర్లో ఇండియా ఎకనామిక్ గ్రోత్ పరంగా, ఇంటర్నేషనల్ రిలేషన్స్ పరంగా దూసుకొని వెళ్తుందని చైనాకి చెందిన గ్లోబల్ టైమ్స్ అనే న్యూస్ పేపర్ ఆర్టికల్ ని ప్రింట్ చేసింది. చైనా మాత్రమే కాదు, యూకే, యుఎస్ఏ, రష్యా ఛాన్స్ దొరికిన ప్రతిసారి ఇండియాని, మోడీ గారిని పొగుడుతూనే వస్తున్నాయి. ప్రతి ఫ్రెండ్స్ గ్రూప్ లో ఒకడు ఉంటాడు, వాడు ఏం చేసినా కూల్ గా అనిపిస్తుంది. ఏ ప్రోగ్రామ్ అయినా వాడికి ఫస్ట్ చెప్తారు. ఏ ప్రాబ్లం వచ్చినా వాడు ఈజీగా సాల్వ్ చేస్తాడు. ప్రతి ఒక్కరూ వాడి పక్కనే ఉండాలి, వాడితో టైం స్పెండ్ చేయాలి అనుకుంటారు. ప్రజెంట్ ఇండియా పొజిషన్ కూడా ఎగ్జాక్ట్ గా అదే. ప్రపంచంలో ఉన్న చిన్న పెద్ద దేశాలు ఇండియాతో స్నేహం కోసం పోటీ పడుతున్నాయి. ప్రతి గ్లోబల్ ఈవెంట్ లో ఇండియా ఉండాలి అనుకుంటున్నాయి. ఇండియాకి ఎందుకు ఇంత క్రేజ్? ఏం చేస్తే ఇండియాకి ఇంత క్రేజ్ వచ్చింది? ఇండియా దగ్గర ఏముంది? పంచదారకి చీమలు పట్టినట్టు ప్రపంచ దేశాలన్నీ ఎందుకు ఇండియాని అంటి పెట్టుకొని ఉంటున్నాయి? వై ఎవ్రీ నేషన్ వాంట్స్ టు బి ఇండియాస్ బెస్ట్ ఫ్రెండ్? లెట్స్ ఫైండ్ అవుట్. నిజానికి ఇంటర్నేషనల్ గా ఇండియాకి ఈ క్రేజ్ ఇప్పుడు వచ్చింది కాదు, చాలా సంవత్సరాల క్రితం నుండే ఉంది. కాకపోతే మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ పడ్డాయి అంతే. ఫస్ట్ సెంచరీ ఏడీ నుంచే ఇండియాకి ఫారిన్ కంట్రీస్తో ట్రేడ్ రిలేషన్షిప్స్ ఉండేవి. ఆ టైంలో పెద్ద పెద్ద కింగ్డమ్స్ అయిన రోమన్ ఎంపైర్, పార్థినా ఎంపైర్, చైనీస్ ఎంపైర్స్తో ఇండియా ట్రేడ్ రిలేషన్స్ జరుపుతూ ఉండేది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మొదలయ్యాక మెసపటోనియా, ఈజిప్ట్ లాంటి రీజన్స్తో ట్రేడ్ రిలేషన్స్ ఉన్నట్లు ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఆ టైంలో ఎక్కడెక్కడో తవ్వి బయటికి తీసిన గోల్డ్, సిల్వర్ అంతా వచ్చి ఇండియాకి చేరుకునేది. ఎందుకంటే ఆ టైంలో ఇండియాలో ఐవరీ, కాటన్, స్పైసీస్, జెమ్స్, ఫ్యాబ్రిక్ లాంటి ఐటమ్స్ ని గోల్డ్ ఇంకా సిల్వర్ కి బదులుగా ట్రేడ్ చేసేవాళ్ళు. రోమన్ రైటర్ ప్లినీ ది ఎల్డర్ ఇండియా ట్రేడ్ రిలేషన్స్ గురించి వివరిస్తూ ఇండియాని ది సింక్ ఆఫ్ ది వరల్డ్స్ గోల్డ్ గా వివరించాడు. సో బేసిక్ గా ఏంటంటే ఆ టైం నుంచి ఇండియా ట్రేడ్ కి సెంటర్ ఆఫ్ పాయింట్ గా ఉండేది. ఈ ట్రేడ్ రిలేషన్స్ ని బేస్ చేసుకుని డిప్లొమాటిక్ రిలేషన్స్ కూడా డెవలప్ అవుతూ వచ్చాయి. డిప్లొమాటిక్ రిలేషన్స్ అంటే రెండు దేశాలు కలిసి అన్ని అంశాల్లో ఒకరికొకరు సహాయపడుతూ గ్రో అవటం. ఇండియాలో మౌర్య ఎంపైర్ ఉన్నప్పుడు ఇండియాకి డిప్లొమాట్స్ ఇంకా అంబాసిడర్స్ రావటం మొదలైంది. చంద్రగుప్త మౌర్య రాజుగా ఉన్నప్పుడు గ్రీక్ హిస్టోరియన్ అండ్ అంబాసిడర్ మెగస్తనీస్ ఇండియాకి వచ్చాడు. గ్రీక్ నుండి కాదు, చైనా, ఈజిప్ట్ నుండి కూడా అంబాసిడర్స్ రావటం, ఇండియన్ అంబాసిడర్స్ వేరే దేశాలకి వెళ్ళటం కూడా జరిగేది. ఇండియా ఎకనామిక్ గా ఎదుగుతూ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ బలపరుచుకుంటున్న టైంలో ఇండియా మీద ఇతర దేశాల ఆక్రమణ మొదలైంది. వెస్ట్ నుంచి వచ్చిన ముస్లిం రూలర్స్ ఇండియాని అటాక్ చేసి దోచుకోవటం మొదలు పెట్టారు. కానీ ఇలాంటి టైంలో కూడా ఇండియా తన ఇంటర్నేషనల్ రిలేషన్స్ ని మెయింటైన్ చేస్తూ వచ్చింది. 16th సెంచరీ వచ్చేసరికి యూరోపియన్ కంట్రీస్ కన్ను ఇండియన్ ఎకానమీ మీద పడింది. అలా మెల్లిగా ఇండియాలో బ్రిటిష్ పాలన మొదలైంది. బ్రిటిషర్స్ ఇండియాలో ఉన్నంత కాలం ఇండియా యొక్క ఫారిన్ రిలేషన్స్ ని వాళ్ళకి నచ్చినట్లుగా సాగించారు. ఇండియన్ హిస్టరీ మొత్తం చూసుకుంటే ఈ బ్రిటిషర్స్ ఉన్న కాలంలో ఇండియా తన ఇంటర్నేషనల్ అఫైర్స్ ని ఎటువంటి డెవలప్మెంట్ చూడలేదు. 1947లో ఇండిపెండెన్స్ వచ్చాక ఇండియా మళ్ళీ తన ఫారిన్ రిలేషన్స్ ని సొంతగా మేనేజ్ చేయటం మొదలుపెట్టింది. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియన్ ఫారిన్ పాలసీని అప్పటి ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు ముందుకు నడిపించారు. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చాక ఎకనామిక్ గా కానీ, పొలిటికల్ గా కానీ పెద్ద స్టెబిలిటీ లేదు. అయినా కూడా ఇండియా కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ లో జాయిన్ అయి కలోనియల్ రూల్ తో బాధపడుతున్న దేశాలకి హెల్ప్ చేస్తుంది. ఇండియా హెల్ప్ చేసిన లిస్ట్ లో ఇండోనేషియా, సౌత్ ఆఫ్రికా లాంటి దేశాలు చాలా ఉన్నాయి. ఈ దేశాలన్నీ ఇండియాని ఆ టైంలోనే ఒక లీడర్ గా చూడటం మొదలు పెట్టాయి. సో అలా చిన్న దేశాల్లో ఇండియాకి ఒక మాస్ లీడర్ ఇమేజ్ ని అప్పట్లోనే తెచ్చుకొని అన్ని దేశాలకి ఒక మంచి ఫ్రెండ్ అయిపోయింది. గైస్, వీడియో కంటిన్యూ చేసే ముందు ఇండియా చైనా బంధాలు ఎందుకు దెబ్బతిన్నాయి, ఎందుకు ఈ దేశాల మధ్య వైరం ఇంకా అలానే ఉంది అనే విషయాలు తెలుసుకోవడానికి మీకు మంచి ఆడియో బుక్ ని సజెస్ట్ చేస్తాను. అదే ఇండియా వర్సెస్ చైనా. దీంతో పాటు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, షార్ట్ హిస్టరీ ఆఫ్ ఇండియా అనే ఆడియో బుక్స్ కూడా మీకు బాగా హెల్ప్ అవుతాయి. ఈ ఆడియో బుక్స్ మీకు కూకు ఎఫ్ఎం అనే ప్లాట్ఫామ్ లో దొరుకుతాయి. ప్రతి నెల వీళ్ళు 20కి పైగా కొత్త ఆడియో బుక్స్ ని రీజనల్ లాంగ్వేజెస్ లో యాడ్ చేస్తూ ఉంటారు. కూకు ఎఫ్ఎం బైట్స్ లో అయితే మీరు 15 minutes లోనే మంచి ఇన్ఫర్మేషన్ ని పొందొచ్చు. ప్రెసెంట్ కూకు ఎఫ్ఎం లో 7 days ఫ్రీ ట్రయల్ నడుస్తుంది. ఈ 7 days లో మీరు ఎన్ని బుక్స్ నైనా ఫ్రీగా వినొచ్చు, ఇంక్లూడింగ్ ఆఫ్లైన్ లిజనింగ్, యాడ్ ఫ్రీ కంటెంట్ అండ్ కస్టమ్ ప్లేలిస్ట్లు కూడా. పేమెంట్ డీటెయిల్స్ యాడ్ చేసిన తర్వాత ₹2 కట్ అవుతుంది, మళ్ళీ అది వెంటనే మీకు రీఫండ్ అవుతుంది. ఈ సబ్స్క్రిప్షన్ ని మీరు ఎప్పుడైనా క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ లో పిన్ చేసిన కామెంట్స్ లో ఉంటాయి. వెంటనే కూకు ఎఫ్ఎం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కూకు ఎఫ్ఎం, మీ మనసుకు నచ్చింది వినండి. నౌ గెట్ బ్యాక్ టు ది వీడియో. ఈ
ఇదంతా ఒకప్పటి కథ. అయితే ఇప్పుడు ఇంత డెవలప్మెంట్ వచ్చాక కూడా చాలా వరకు దేశాలు డెవలప్డ్ కంట్రీస్, అండర్ డెవలప్డ్ కంట్రీస్, చివరికి సూపర్ పవర్స్ గా చెప్పుకునే దేశాలు కూడా ఇండియాతో ఫ్రెండ్షిప్ చేయడం కోసం పోటీ పడుతున్నాయి. సో దీని వెనక కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎవరైనా సరే స్ట్రాంగ్ ఫ్రెండ్ ఉండాలి అనుకుంటారు. ఇండియాని ప్రపంచానికి స్ట్రాంగ్ గా చూపించేది ఇండియా యొక్క లొకేషన్. ఒకసారి మన దేశం ఉన్న లొకేషన్ ని అబ్జర్వ్ చేయండి. ఇండియన్ ఓషన్ కి మధ్యలో ఉంటుంది. ఈ ఇండియన్ ఓషన్ రీచ్ దాదాపు 28 దేశాల వరకు ఉంటుంది. అండ్ ప్రెసెంట్ ట్రేడింగ్ కి ఇండియన్ ఓషన్ చాలా ఇంపార్టెంట్. ఈ ఓషన్ లో మొత్తం 23 పోర్ట్స్ ఉన్నాయి. అండ్ వరల్డ్ ట్రేడ్ లో 13% ట్రేడ్ ఈ పోర్ట్స్ లో జరుగుతుంది. ప్లస్ ఇండియా ఉన్న లొకేషన్ అటు యూరప్ నుంచి వచ్చే ట్రేడ్ తో పాటు ఇటు పసిఫిక్ ఓషన్ వైపు నుంచి వచ్చే ట్రేడ్ తో లింక్ అయి ఉంటుంది. అంతేకాకుండా ప్రెసెంట్ గ్లోబల్ అఫైర్స్ లో ఇండియన్ ఓషన్ రీజన్ చాలా ఇంపార్టెంట్ గా మారింది. దాదాపు ప్రతి అగ్రదేశం ఇండియన్ ఓషన్ నుంచి ట్రేడ్ చేయాల్సి వస్తుంది. ప్రపంచం మొత్తంలో జరిగే ఆయిల్ ట్రేడ్ లో దాదాపు 30% ఇండియన్ ఓషన్ నుండే జరుగుతుంది. జపాన్, సౌత్ కొరియా ఇంపోర్ట్ చేసుకునే ఆయిల్ లో 80% ట్రేడ్ ఈ రూట్ నుంచే జరుగుతుంది. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇండియా ఉన్న పొజిషన్ నుండి ఈ ఇండియన్ ఓషన్ ట్రేడ్ రూట్ ని మానిటర్ చేయడం ఇండియాకి చాలా ఈజీ అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే ఈ రూట్ ఇండియా గ్రిప్ లో ఉన్నట్టే. ఈ ట్రేడ్ రూట్ ప్రతి దేశానికి ఇంపార్టెంట్ కాబట్టి ఈ రూట్ లో ట్రేడ్ చేసే దేశాలు ఇండియాతో ఫ్రెండ్షిప్ ని మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఎనిమీ ఆఫ్ ఎనిమీ ఈజ్ మై ఫ్రెండ్ అని అంటూ ఉంటారు. ఈ సామెతని బేస్ చేసుకుని కూడా అగ్రదేశాలు ఇండియాతో ఫ్రెండ్షిప్ కి సిద్ధమవుతున్నాయి. ప్రెసెంట్ వరల్డ్ లీడర్ ప్లేస్ కోసం చైనా ఇంకా అమెరికా పోటీ పడుతున్నాయి. చైనా తన గుంట నక్క ఎత్తులతో లోన్స్ ఇచ్చి చిన్న చిన్న దేశాలని గ్రిప్ లోకి తెచ్చుకుంటే అమెరికా మాత్రం స్ట్రాంగ్ కంట్రీ అయిన ఇండియాతో ఫ్రెండ్షిప్ చేస్తుంది. అంతేకాదు చైనా ప్లాన్ చేస్తున్న వన్ బెల్ట్ వన్ రోడ్ అనే గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా దేశాలని ఇండియా వైపు వచ్చేలా చేస్తుంది. ఈ వన్ బెల్ట్ వన్ రోడ్ ని న్యూ సిల్క్ రోడ్ గా వర్ణిస్తారు. 2013లో దీన్ని మొదలు పెట్టింది చైనా. చైనా ఈ రోడ్ ని ట్రేడింగ్ కోసం అని చెప్తున్నా కూడా చైనా డెడ్ ట్రాప్ లో ఇది ఇంకో పార్ట్. సిల్క్ రోడ్ పేరుతో చైనా ఒక ట్రోజన్ హార్స్ ని కడుతుంది. దీని అసలు ఉద్దేశం మిలిటరీ ఎక్స్పాన్షన్. అవసరం ఉన్న దేశాలకి లోన్స్ ఇచ్చి ఆ దేశాల నుంచి ఈ రోడ్డు వేసి ఆ తర్వాత మెల్లిగా ఆ రోడ్డు వేసిన దేశాల్లో తమ మిలిటరీని పెడదాం అనేది చైనా మాస్టర్ ప్లాన్. చైనా వేస్తున్న ఈ వన్ రోడ్ వన్ బెల్ట్ ప్లాన్ తో ఎప్పటికైనా డేంజర్ అని గ్రహించిన అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ లాంటి దేశాలు చైనాని అడ్డుకోవడం కోసం చైనాకి స్ట్రాంగ్ ఎనిమీ అయిన ఇండియాతో ఫ్రెండ్షిప్ ని కోరుకుంటున్నాయి. కంట్రీస్ అన్ని ఇండియాతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఇంకో కారణం ఇండియాకి ఉన్న హెల్పింగ్ హ్యాండ్. స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన వెంటనే మిగతా దేశాల ఫ్రీడమ్ కోసం ఇండియా చాలా హెల్ప్ చేసిందని. అండ్ ఆ హెల్ప్ ఇప్పటికీ చేస్తూనే ఉంది. ఇంతకు ముందు అమెరికా మిగతా కంట్రీస్ కి ఒక సెక్యూరిటీ ప్రొవైడర్ గా ఉండేది. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ మారిపోయింది. చాలా వరకు కంట్రీస్ ఇండియాని సెక్యూరిటీ ప్రొవైడర్ గా చూస్తున్నాయి. ముఖ్యంగా చైనా నుంచి వచ్చే డేంజర్ వల్ల ఏషియన్ కంట్రీస్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఇండియాతో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలనుకుంటున్నాయి. ఇండియా కూడా ఈ కంట్రీస్ నమ్మకాన్ని నిలబెడుతూ సౌత్ చైనా కాన్ఫ్లిక్ట్ లో ఏషియన్ కంట్రీస్ కి సపోర్ట్ చేయటం, క్వాడ్ గ్రూపింగ్, సాగర్, మలబార్, వరుణ లాంటి మిలిటరీ ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేస్తూ తనతో ఫ్రెండ్షిప్ చేసే కంట్రీస్ కి మిలిటరీ సపోర్ట్ ని అందిస్తుంది. కేవలం మిలిటరీ సపోర్టే కాదు, ఎకానమీ పరంగా కూడా ఇండియా తన సపోర్ట్ ని అందిస్తుంది. శ్రీలంక, భూటాన్, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్ తో పాటు ఆఫ్రికా, లాటిన్ అమెరికా లాంటి దేశాలకు కూడా ఫైనాన్షియల్ హెల్ప్ చేయడం కోసం ఇండియా తన 2022-23 బడ్జెట్ లో 6,292 crores ని కేటాయించింది. అంతేకాదు 2015లో నేపాల్లో ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు ఇండియా $1 బిలియన్ ని నేపాల్కి అందించింది. ఇవే కాదు, ఇండోనేషియాలో సునామీ వచ్చినప్పుడు, కోవిడ్ పాండమిక్ టైంలో న్యాచురల్ డిజాస్టర్స్ ఏవి వచ్చినా కూడా హెల్ప్ చేయడానికి ఇండియా ముందుంటుంది. ఇండియా చేసే హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ వలన కూడా చాలా దేశాలు ఇండియాతో ఫ్రెండ్షిప్ చేయాలి అనుకుంటున్నాయి. ఎకానమీ పరంగా ఇండియా చాలా ముందుకు వచ్చింది. ఇన్ఫాక్ట్ ఈ రోజున వరల్డ్ ఎకానమీలో ఇండియా 5th ప్లేస్ లో ఉంది. అంతేకాదు 2032 నాటికి ఇండియా 3rd పొజిషన్ కి వెళ్లే ఛాన్స్ ఉందని కొన్ని రిపోర్ట్స్ కూడా చెప్తున్నాయి. ర్యాపిడ్ గా గ్రో అవుతున్న ఇండియన్ ఎకానమీ కూడా మిగతా దేశాలని ఇండియాతో ఫ్రెండ్షిప్ చేసేలా చేస్తున్నాయి. ఇండియాలో ఎకానమీ గ్రోత్ ఉండటం వల్ల పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నాయి. రీసెంట్ గా ఇండియా ఇంకా యుఏఈ బైలాటరల్ ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ ని సైన్ చేశాయి. 2022లో జపాన్ ఇంకా ఇండియాలో 42
$22 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ ని సైన్ చేశాయి. ఇవే కాదు, యూకే, యుఎస్ఏ, ఫ్రాన్స్ కూడా ఇండియాతో ఎకనామిక్ బేస్డ్ ఫ్రెండ్షిప్ ని చేయడానికి ముందుకు వస్తున్నాయి. ఇండియాతో మిగతా దేశాలు ఫ్రెండ్షిప్ చేయడానికి ఇంకో కారణం ఇండియాలో ఉండే పొలిటికల్ స్టెబిలిటీ. ఇప్పుడు పాకిస్తాన్ ని తీసుకోండి, మనతో పాటు వాళ్ళకు కూడా ఫ్రీడమ్ వచ్చింది, కానీ ఎవరు వాళ్ళతో ఫ్రెండ్షిప్ ని పెట్టుకోరు. పోనీ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ తీసుకోండి, ఇండియాతో కంపేర్ చేస్తే ఇవి చాలా రిచ్ కంట్రీస్, కానీ ఈ కంట్రీస్ యొక్క ఫారెన్ రిలేషన్స్ ఇండియాకి ఉన్నంత స్ట్రాంగ్ గా ఉండవు. దీనికి కారణం ఏంటంటే పాకిస్తాన్ తో పాటు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో పొలిటికల్ స్టెబిలిటీ అనేది ఉండదు. ఇక్కడ ఫ్రీక్వెంట్ గా మిలిటరీ తిరుగుబాటు జరుగుతూ ఉంటుంది. ఒకరోజు ప్రైమ్ మినిస్టర్ గా ఉంటే నెక్స్ట్ రోజు అతను జైల్లో ఉంటాడు. కానీ ఇండియాలో అలా కాదు. మన దగ్గర ఇంతవరకు ఎటువంటి మిలిటరీ తిరుగుబాటు జరిగింది లేదు. మన డెమోక్రసీని, ఎలక్షన్స్ లో లీడర్స్ ని ఎన్నుకునే ప్రాసెస్ ని చాలా దేశాలు ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాయి. యుఎస్ఏ, ఫ్రాన్స్, యూకే లాంటి అగ్ర దేశాలు మన డెమోక్రటిక్ వాల్యూస్ ని షేర్ చేసుకుంటాయి. నరేంద్ర మోడీ గారి ఫారిన్ పాలసీస్ వల్ల పవర్ఫుల్ కంట్రీస్ అన్ని మనతో ఫ్రెండ్షిప్ చేయడానికి ముందుకు వస్తున్నాయి. సో ఇవి మేజర్ ఫ్యాక్టర్స్. ఈ ఫ్యాక్టర్స్ వల్ల ఈ రోజు ప్రతి దేశం ఇండియాతో మంచి రిలేషన్ ని మెయింటైన్ చేయడానికి ముందుకు వస్తున్నాయి. అండ్ ఇండియా కూడా ఈ రిలేషన్స్ ని హెల్దీగా హ్యాండిల్ చేస్తూ బ్రిక్స్, యునైటెడ్ నేషన్స్ లాంటి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ లో యాక్టివ్ గా ఉంటూ అట్ ద సేమ్ టైం సాగర్, క్వాడ్ గ్రూపింగ్ లాంటి ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేస్తూ తెలివిగా తన సెక్యూరిటీని కూడా మెయింటైన్ చేస్తుంది. అంతేకాదు, ఇండియా తన పాలసీస్ లైక్ మేక్ ఇన్ ఇండియా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఎఫ్డిఐ లాంటి స్కీమ్స్ తో పాటు స్పేస్ సెక్టార్ లో తీసుకుంటున్న ఇనిషియేటివ్స్ తో మన డెవలప్మెంట్ ని పెంచుకుంటూ ఇతర దేశాలకి ఇన్స్పిరేషనల్ గా నిలుస్తుంది ఇండియా. ఇప్పుడు ఇండియాతో ఫ్రెండ్షిప్ కి ఎంత వాల్యూ ఉందంటే, పొరపాటున ఈ రోజు రేపో థర్డ్ వరల్డ్ వార్ వస్తే కనుక చాలా వరకు దేశాలు ఇండియాని తమ వైపు తెచ్చుకోవాలనుకుంటాయి. ఎందుకంటే ఇండియా ఎటుంటే అటు విజయం అని దేశాలన్నీ గట్టిగా నమ్ముతాయి. సో వీడియోని ఇంతవరకు చూసిన వాళ్ళు కింద కామెంట్స్ లో జై హింద్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచితో మళ్ళీ కలుసుకుందాం. సెలవు, బాయ్ బాయ్.